మనసులో అనుకుంటూ ఉంటాడు. కీర్తి, సారీరా, నీకోసం ఏమైనా చేస్తాను, కానీ మీ పేరెంట్స్కి నిన్ను దూరం చెయ్యలేను, సారీరా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఉదయ్ కీర్తిని వదిలి వెళ్దామా అని అంటాడు. కీర్తి సరే అని అక్కడి నుండి వెళ్తుంది. మరోవైపు సరయు, నన్ను వదులు రియాజ్, ఏంటి నువ్వు చేస్తోంది? నిన్ను నమ్మి వచ్చినందుకు నువ్వు ఇలా చేస్తున్నావేంటి? రియాజ్ సరయు ముందుకు వెళ్ళి కట్లు విప్పి, ఏంటి చేతులు నొప్పిగా ఉన్నాయా? సరయు ఏడుస్తూ, ఏంటి రియాజ్, నన్ను లవ్ చేశాను అన్నావు, మరి నువ్వేంటిది చేస్తోంది? ఏమైనా న్యాయంగా ఉందా? రియాజ్, నేను నిన్ను లవ్ చేశాను, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. సరయు, నేను నిన్ను మోసం చేశానా? ఏం మోసం చేశాను రియాజ్? నేను నీతో పాటు నీ వెనుక ఉన్న ఆస్తిని ప్రేమించాను, కానీ నువ్వు మన ఆస్తిని కాదు అని కుటుంబాన్ని వదులుకొని వచ్చావు. అది మోసమా కాదా? సరయు రియాజ్ మాటలకి షాక్ అవుతుంది. రియాజ్, ఇక నీతో నాకేం పని లేదు, నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని అంటాడు. సరయు షాక్ నుండి తేరుకొని ఏడుస్తూ ఉంటుంది. రియాజ్ సరయుకి కట్లన్నీ విప్పేసి వెళ్ళిపో అని అంటాడు. సరయు కళ్ళు తుడుచుకొని చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రియాజ్ పోయింది దరిద్రం అనుకొని అక్కడి నుండి వెళ్తాడు. సరయు ఏడుస్తూ రోడ్డుపై కూర్చొని బాధపడుతూ, ఎంత తప్పు చేశాను, ఇలాంటి విధవ కోసం కుటుంబాన్ని వదులుకొని వచ్చాను అని ఏడుస్తూ ఉంటుంది. విరాజ్ కారులో వెళ్తూ రోడ్డుపై ఏడుస్తూ ఉన్న సరయుని చూసి షాక్ అయి కారు ఆపుతాడు. సరయు కళ్ళు తుడుచుకొని, నేను ఇంటికి వెళ్తే మా నాన్న అమ్మకి నా మొహం చూపించలేను అని పైకి లేస్తుంది. విరాజ్ సరయు వద్దకు వెళ్ళి, మీరు ఓకేనా, ఏమైంది, ఇలా రోడ్డుపై ఏడుస్తూ ఉన్నారు? సరయు విరాజ్ మాటలకి ఏడుస్తూ వెళ్ళి హగ్ చేసుకుంటుంది. విరాజ్ షాక్ అవుతాడు. అసలు విరాజ్ ఎవరు? రియాజ్ వల్ల మోసపోయిన సరయు ఇప్పుడు ఏం చేస్తుంది చూద్దాం. తర్వాత ఏమైందనేది నెక్స్ట్ అప్డేట్లో.